Good morning. Verse of the day, John chapter 14 and verse 27. Peace I leave with you, my peace I give you. I do not give to you as the world gives. Do not let your hearts be troubled. Do not be afraid. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, కలవర పడకుడి, మీకు నా ఒక సమాధానాన్ని దయచేస్తున్నాను. ఈ లోకము ఇచ్చే రీతి సమాధానము కాదు కానీ నా సమాధానము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. చాలాసార్లు వి ట్రై టు ఫైండ్ పీస్ ఇన్ ద వరల్డ్లీ థింగ్స్. మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, డబ్బు ఉంటే మనకు చాలా పీస్ ఉంటుంది అని అనుకుంటాం, ఒక మంచి జాబ్ ఉంటే మనకు పీస్ ఉంటుంది అని అనుకుంటాం, లేకపోతే మనకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉండి మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మనం పీస్లో ఉంటాము అని అనుకుంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ఇవంతా మనకు పీస్ ఇవ్వవంట, కానీ ఏ పీస్ మనకు కావాలి అంటే ఏదైతే యేసు క్రీస్తు మన కోసం ఇచ్చాడో ఆ పీస్ మనకు అవసరం అంట. ఆమేన్. సో ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ, డూ నాట్ డిపెండ్ ఆన్ ద వరల్డ్లీ పీస్. ఏదైతే ఈ లోకము మీకు ఆఫర్ చేస్తుందో దానిపైన మీరు ఎప్పుడైతే డిపెండ్ అయి ఉంటున్నారో అదొక టైం తర్వాత మిమ్మల్ని బాధ పెడుతుంది. కానీ ఎప్పుడైతే మీరు యేసు ప్రభు ఇచ్చే సమాధానము పైన ఆధారపడతారో, మీకు కష్టములున్నా, మీకు నష్టములున్నా, ఎన్ని థింగ్స్ మీ చుట్టుముట్టు ఉన్నా కానీ ఆ సమాధానం ఏం చేస్తుంది అంటే, కష్టములో కూడా మీకు సంతోషాన్ని ఇస్తుందంట, కష్టములో కూడా మీకు బలాన్ని ఇస్తుందంట, కష్టములో కూడా మీకు ఆధారాన్ని ఇస్తుందంట. ఆమేన్. సో ఐ వాంట్ యూ టు డిపెండ్ ఆన్ ద పీస్ దట్ క్రైస్ట్ జీసస్ హ్యాస్ గివెన్ యూ. యేసుక్రీస్తు మీకు ఇచ్చిన సమాధానము పైన మీరు డిపెండ్ అవ్వండి, కానీ మీరు లోకము నుంచి వచ్చే సమాధానం పైన డిపెండ్ అవ్వద్దండి. వెన్ యూ డిపెండ్ ఆన్ గాడ్, యువర్ లైఫ్ విల్ నెవర్ బీ ద సేమ్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.